Hey guys, Tom is here back again with another video. So ఈరోజు వీడియోలో ఏంటంటే మనం what are the most వెబ్సైట్స్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వెబ్సైట్స్ లైక్ అవి ఎక్కువ న్యూస్ చెప్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయి, ఎక్కడెక్కడ మాల్వేర్స్ ఫౌండ్ చేసాం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఇట్లాంటి వల్నరబిలిటీస్ లూప్ హోల్స్ ఇట్లాంటివి ఉన్నాయి అన్న దానిపైన మనకి చాలా వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి. సో దాంట్లో కొన్ని వెబ్సైట్స్ అయితే నేను చెప్తాను. లైక్ ద ఫస్ట్ వెబ్సైట్ వచ్చి thehackernews.com, లైక్ ద హ్యాకర్ న్యూస్. ఆల్రైట్, సో ఈ వెబ్సైట్ ఒకసారి చూసినట్లయితే మనకి వాట్ ఆర్ ద రీసెంట్ సైబర్ అటాక్స్ ఎక్కడెక్కడైతే జరిగాయో ఆ న్యూస్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ మొన్న రీసెంట్గా ట్విట్టర్ అకౌంట్, చాలామంది సెలబ్రిటీస్ ట్విట్టర్ అకౌంట్స్ అయితే హ్యాక్ అయ్యాయి, వాళ్ళకి ఒక అన్వాంటెడ్ ట్వీట్స్ అయితే చేశారు. సో అది కూడా ఇక్కడ న్యూస్ వచ్చింది, టాప్ న్యూస్, మొన్న రీసెంట్లీ July 31st. అదేవిధంగా మనకి యూఎస్లో జరిగినటువంటి సైబర్ అటాక్స్, ఆండ్రాయిడ్ ఐఓఎస్ యాప్ సెక్యూరిటీ, సో జూమ్ బగ్స్, ఇట్లాంటి ప్లెంటీ ఆఫ్ అటాక్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఫౌండ్ చేసి ఇట్లాంటి వెబ్సైట్స్లో అప్డేట్ చేస్తుంటారు. సో ఈ వెబ్సైట్స్ చూడడం వల్ల మీకు ఏంట్రా అంటే లైక్ నాలెడ్జ్ వస్తుంది, ఎక్కడెక్కడ మనకి వల్నరబిలిటీస్, ఎట్లాంటి వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయగలం. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే కొన్ని ట్యాబ్స్ కూడా ఉన్నాయి, లైక్ మాల్వేర్స్, వల్నరబిలిటీస్, సైబర్ అటాక్స్, డేటా బ్రీచ్, ఎక్కడెక్కడ డేటాస్ అనేది బ్రీచ్ అయింది, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడ లీక్ అయ్యాయి అనే దానిపైన కూడా ఉంటుంది. రైట్, నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొకటి కూడా ఉంది, లైక్ Cyber.com. సో ఇవన్నీ ఆర్టికల్స్ లైక్ అన్నట్లు చాలామంది ఆర్టికల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు ఈ రిలేటెడ్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంటెంట్ పైన. మీరు ఇక్కడ చూసినట్లయితే ట్యాబ్స్ ఉంటాయి, డేట్ ఉంటుంది, దీన్ని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి వీటినన్నీ మీరు ఒకసారి రేట్ చేస్తే మీకు అన్నీ తెలుస్తుంది అన్నట్లు ఎక్కడెక్కడ సైబర్ అటాక్స్ జరుగుతున్నాయి అన్నది. సో ద నెక్స్ట్ వెబ్సైట్ వచ్చి vlifesecurity.com, లైక్ vlifesecurity.com. రైట్, ఈ వెబ్సైట్లో కూడా ద సేమ్ ఫంక్షనాలిటీ చూపిస్తుంది, లైక్ థండర్ స్పై అటాక్స్, వాట్ దే ఆర్, హూస్ ఎట్ గ్రేటెస్ట్ రిస్క్ అండ్ హౌ టు స్టే సేఫ్. సో ఇక్కడ అటాక్స్ అనేది కాదు, ఎలా సెక్యూర్గా ఉండాలి అన్న దానిపైన కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ అయితే దొరుకుతూ ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ COVID-19లో జరిగినటువంటి అటాక్స్ కానీ, లేకపోతే లినక్స్ పైన జరిగిన అటాక్స్ కానీ, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆండ్రాయిడ్ లైక్ స్కామ్స్, ప్రైవసీ బ్రీచ్, డేటా బ్రీచ్, సో ఇట్లాంటివి ఈ విధంగా మనకి కొన్ని కేటగిరీస్ అయితే ఉంటాయి. ఆ కేటగిరీస్ యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ మనకు కావాల్సిన కంటెంట్ అయితే మనం తీసుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇంకొకటి కూడా ఉంది, లైక్ darkreading.com. ఈ వెబ్సైట్లో ఏంటంటే మనకి సేమ్ లైక్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది, లైక్ ప్రీవియస్ అటాక్స్ కానీ, ఇక్కడ న్యూస్, బ్లాగ్స్ అన్నీ దొరుకుతుంటాయి, కొంచెం డిస్క్రిప్షన్ అయితే ఉంటుంది. దాన్ని చూసినట్లయితే మనకి ఎక్కడెక్కడ అటాక్స్ జరిగాయి, ఎక్కడెక్కడ బ్రీచెస్ జరిగాయి, లైక్ వల్నరబిలిటీస్ అండ్ థ్రెట్ ఇంటెలిజెన్స్, రిస్క్, IoT పైన హ్యాకింగ్, ఎండ్ పాయింట్, క్లౌడ్ సెక్యూరిటీ కానీ, యాప్ సెక్యూరిటీ కానీ, అటాక్స్ అండ్ బ్రీచెస్. ఈ విధంగా మనం చూసి మనం కనుక్కోవచ్చు అన్నట్లు ఎక్కడెక్కడ అసలు డే టు డే అప్డేట్ అయితే ఉండొచ్చు. మనం ఎవ్రీడే కంట్రీలో చాలా అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి మనకి, లైక్ యూఎస్లో కానీ, ఫిలిపీన్స్, ఎవ్రీడే ప్రతి కంట్రీలో అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి, వేరే కంట్రీ పైన అటాక్స్ చేస్తూ ఉంటారు. సో దానికోసం మనకు ఒక వెబ్సైట్ అయితే ఉంది, FireEye.com అని. FireEye.com యూస్ చేసి ఏంటంటే మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ పైన అటాక్స్ జరుగుతుందో లేదా అన్న దానిపైన కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు అన్నట్లు. లైక్ చూపిస్తాను కానీ FireEye.com. రైట్, సో ఈ విధంగా మనం కంటెంట్ ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉండాలి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హౌ MIT RE attack and CK Intelligence LED professional. రైట్, ఈ విధంగా మనమైతే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కంటెంట్స్ అయితే మోస్ట్లీ మనం చూస్తూ ఉండొచ్చు. అండ్ రీడ్ ద రిపోర్ట్. సో మనకి CIA ట్రేడ్ అని ఒకటి ఉంటుంది, సో ప్రతి ఇన్ఫర్మేషన్ అదైతే ఫాలో అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళ కంపెనీ రిలేటెడ్ అన్నట్టు. రైట్, ఈ విధంగా మనకు ప్లెంటీ ఆఫ్ వెబ్సైట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లైక్ ఇంకొకటి కూడా ఉంది, threatpost.com అని. threatpost.com.
ఈ వెబ్సైట్లో కూడా సేమ్ ఫంక్షనాలిటీయే, లైక్ క్లౌడ్ సెక్యూరిటీ, మాల్వేర్స్. సో రీసెంట్ అటాక్స్ అయితే చూపిస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడ జరిగింది, ఎట్లాంటి అటాక్స్ నుంచి మనం ప్రివెంట్ అవ్వగలం అన్న దానిపైన. ఆల్రైట్, సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి అయితే ఇంకో మంచి కంటెంట్తో వస్తాను. అండ్ స్టే సేఫ్ అండ్ బై ఫర్ నౌ.